ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అఫీషియల్గా వచ్చేసింది. సో ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. మీ వయస్సు గనక 17.5 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉంటే ఇది ఖచ్చితంగా మీకోసమే. ఇదొక సువర్ణావకాశమని చెప్పాలి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లోని ప్రతి చిన్న విషయం కూడా సెలక్షన్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్. సరే, ముందుగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇంకా వయసుకు సంబంధించిన వివరాలేంటో చూద్దాం. ఈ తేదీలను చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ ఫిబ్రవరి 13, 2026న మొదలవుతుంది. మరి ఏప్రిల్ 1, 2026తో ముగుస్తుంది. ఆన్లైన్ ఎగ్జామ్ జూన్ 1 నుంచి 15వ తేదీ మధ్యలో ఉండే అవకాశం ఉంది. చూశారు కదా, టైం చాలా తక్కువ ఉంది. కాబట్టి సరైన ప్లానింగ్తో ప్రిపరేషన్ వెంటనే మొదలుపెట్టడం చాలా అవసరం. ఇక ఏజ్ క్రైటీరియా విషయానికి వస్తే ఇందులో చాలా క్లారిటీ ఉండాలి. జులై 1, 2005 నుంచి జులై 1, 2009 మధ్య పుట్టినవాళ్లు మాత్రమే దీనికి అర్హులు. అంటే ఈ 2 తేదీల్లో పుట్టినవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే అభ్యర్థుల ఏజ్ 17.5 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ ఏజ్ లిమిట్ దాటితే అప్లై చేయడానికి వీలుండదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఇప్పుడు మనం అగ్నివీర్ రిక్రూట్మెంట్లో ఉన్న 4 ముఖ్యమైన పోస్టులేంటి, వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, అగ్నివీర్ జనరల్ డ్యూటీ అంటే జీడీ. ఈ పోస్టుకు 10th క్లాస్లో ఓవరాల్గా 45% మార్కులుండాలి. అంతేకాదు ప్రతి సబ్జెక్ట్లోనూ మినిమం 33% మార్కులు వచ్చుండాలి. గుర్తుంచుకోండి, జీడీ పోస్టుకు కాంపిటీషన్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రిటన్ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇక టెక్నికల్ కేటగిరీ విషయానికొస్తే దీనికి ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్తో పాస్ అయి ఉండాలి. ఒకవేళ అది లేకపోతే 10th తర్వాత కొన్ని స్పెసిఫిక్ ట్రేడ్స్లో ఐటీఐ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఈ పోస్టుకు సైన్స్ లేదా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ. నెక్స్ట్, క్లర్క్ లేదా స్టోర్ కీపర్. ఈ పోస్టులకు క్వాలిఫికేషన్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇంటర్లో ఓవరాల్గా 60% మార్క్స్ రావాలి. అండ్ ప్రతి సబ్జెక్ట్లోనూ మినిమం 50% మార్క్స్ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ లేదా అకౌంట్స్లో 50% మార్కులు తప్పనిసరి. దీనికి కూడా రిటన్ ఎగ్జామ్ స్కోరే చాలా కీలకం. ఇక 4వది, ట్రేడ్స్మెన్ కేటగిరీ. అప్లై చేసే ట్రేడ్ను బట్టి 8వ తరగతి లేదా 10వ తరగతి పాసైతే చాలు. దీనికి ఓవరాల్ పర్సెంటేజ్ చూడరు, కానీ ప్రతి సబ్జెక్ట్లో మినిమం 33% మార్కులైతే ఉండాలి. ఈ పోస్ట్కు రిటన్ టెస్ట్తో పాటు ఫిజికల్ టెస్ట్ కూడా కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. ఓకే, ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇప్పుడు అభ్యర్థులకుండాల్సిన ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి వివరంగా చూద్దాం. ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికొస్తే అబ్బాయిలకు మినిమం హైట్ 166 సెంటీమీటర్లు, అమ్మాయిలకు 162 సెంటీమీటర్లు ఉండాలి. అబ్బాయిలకు చెస్ట్ 77 సెంటీమీటర్స్ ఉండి గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్పాండ్ అవ్వాలి. ఇక ఫిజికల్ టెస్ట్లలో 1.6 కిలోమీటర్ల రన్నింగ్, పులప్స్, 9 ఫీట్ డిచ్ జంప్ ఇంకా జిగ్జాగ్ బ్యాలెన్స్ ఉంటాయి. వీటిలో రన్నింగ్ ఇంకా పులప్స్లో మీ పర్ఫార్మెన్స్ని బట్టి స్కోర్ ఇస్తారు. ఈ స్కోర్ ఫైనల్ మెరిట్ లిస్ట్ని బాగా ప్రభావితం చేస్తుంది. సరే, ఇక అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ స్టేజెస్లో ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. స్టెప్ 1, ఆన్లైన్ రిటన్ ఎగ్జామ్. దీన్నే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని కూడా అంటారు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్లకి స్టెప్ 2, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పెడతారు. ఆ తర్వాత స్టెప్ 3, మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 3 స్టేజెస్ని సక్సెస్ఫుల్గా దాటిన వాళ్లతో ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాలి. చాలామంది అభ్యర్థులు ఒక పద్ధతి ప్రకారం, ఒక స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ లేకపోవడం వల్ల మొదటి స్టేజ్ అయిన రిటన్ ఎగ్జామ్లోనే ఫెయిల్ అవుతున్నారు. ఈ ప్రాబ్లంని ఓవర్కమ్ చేయడానికి ఒక సిస్టమాటిక్ ట్రైనింగ్ చాలా అవసరం. మరి ఆ పరిష్కారాన్ని మహర్షి డిఫెన్స్ అకాడమీ అందిస్తోంది. మహర్షి డిఫెన్స్ అకాడమీలో మేము వెరూ స్లోగన్స్ చెప్పం, ఒక పక్కా సిస్టమ్ని ఫాలో అవుతాం. ఇక్కడ అన్ని అగ్నివీర్ కేటగిరీలకు 100% స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ సిస్టమ్ ఉంటుంది. మా మెయిన్ ఫోకస్ రిటన్ ఎగ్జామ్లో అభ్యర్థులు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా చూడటం. దాంతోపాటే సిస్టమాటిక్ ఫిజికల్ ట్రైనింగ్ గైడెన్స్, ఎగ్జామ్ ప్యాటర్న్పై పట్టు సాధించడం కోసం ప్రతి వారం మాక్ టెస్ట్లు, ఇంకా ప్రతి స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేయడం జరుగుతుంది.
మా సిస్టమ్కి మా రిజల్ట్సే ప్రూఫ్. గత రిక్రూట్మెంట్స్లో 2025-26 బ్యాచ్లో 22కి 22 సెలక్షన్స్, 2023-24లో 9కి 4 సెలక్షన్ సాధించాం. ఈ నంబర్సే మా ట్రైనింగ్ ఎఫెక్టివ్నెస్కి నిదర్శనం. మా అకాడమీ లీడర్షిప్ ఆర్మీలో అపారమైన అనుభవం ఉన్నవాళ్ల చేతుల్లో ఉంది. మా ప్రెసిడెంట్ శ్రీ భాస్కర్ గారు ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్. ఆర్మీకి కావలసిన డిసిప్లిన్, స్కిల్స్ ఆయనకు బాగా తెలుసు. అలాగే మా వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్ మురళి గారు కూడా ఎక్స్ ఆర్మీ ఆఫీసరే. వాళ్ళిద్దరి గైడెన్స్లో మా అకాడమీ డిసిప్లిన్తో కూడిన ట్రైనింగ్కి ఒక బలమైన పునాది వేసింది. సరే, మరి అర్హత ఉన్నవాళ్లు ఇప్పుడు తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీకు కరెక్ట్ ఏజ్ ఉంటే ఆలోచించకుండా వెంటనే అప్లై చేయండి. ప్రిపరేషన్ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్లకు కాల్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మహర్షి డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యి ఒక డిసిప్లిన్డ్ సిస్టమ్ కింద ప్రిపేర్ అవ్వండి. మా అకాడమీ అడ్రస్ పీలియేరు, అన్నమయ్య జిల్లా. ఎప్పుడూ గుర్తుంచుకోండి, సర్వీస్ బిఫోర్ సెల్ఫ్, ట్రైనింగ్ విత్ డిసిప్లిన్, సెలక్షన్ విత్ కాన్ఫిడెన్స్. జై హింద్.